మేడిగడ్డ కట్టింది కుంగింది బీఆర్ఎస్ హయాంలోనే అని విమర్శించారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్. డిజైన్ మార్చి బ్యారేజ్ కుంగేలా చేశారంటూ ఆరోపించారు. అంతేకాదు త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు ఎన్ఎం శ్రీనివాస్ చెప్పారు. బీఆర్ఎస్లో ఎన్ని రోజులు ఉన్నా పార్టీ పగ్గాలు రావని తెలిసే హరీష్ రావు రాజీనామాకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేసి వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. ఏ మంచి పనికైనా ఏడవడమే ఈ కల్వకుంట్ల తెగ లక్షణంగా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేడిగడ్డ కట్టింది వాళ్ళ హయాంలోనే, కుంగిపోయింది వాళ్ళ హయాంలోనే, డిజైన్ మార్చింది వాళ్ళ హయాంలోనే, ఈ డిజైన్లు పనికిరావు అని చెప్పింది వాళ్ళ హయాంలో వాళ్ళు పెట్టుకున్న ఇంజనీర్ల ద్వారా వచ్చిన రిపోర్టు. మీ కుటుంబంలోనే ఒక డాక్టర్ అయిపోతాడు, ఒకరు ఇంజనీర్ అయిపోతాడు. సమయాన్ని బట్టి ఆ వేషం వేసే పగటి వేషగాళ్ళ కుటుంబం మీది. నేను ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్కు, హరీష్ రావుకి. అంటే ముఖ్యమంత్రి గారి మీద విరుచుకుపడతారు కదా, అపోజిషన్ లీడర్ తోటి మాట్లాడి అంటే మీ స్థాయి కాదు అడగనికి అంటున్నావు కదా. వచ్చే ఎలక్షన్లో మీరు సిరిసిల్ల, సిద్దిపేట వదిలి పక్క నియోజకవర్గంలో నిలబడి గెలిచి మీరు నిజమైన రాజకీయ నాయకులని చూపించాలి.